మగ్గజాతి ఆనిముత్యం వచ్చేస్తున్నాడు, ది బ్లడీ రచ్చరవే. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు. ఈ రోజు నేను కంటెంట్ తో రాలేదురా, కాలిన మనసుతో వచ్చిన. రవాణా, నేనేదో క్వశ్చన్ అడుగుతున్నాను కాదు. మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందన్న? ఏందది? ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 రాత్రి 12 గంటలకు. స్వాతంత్రం మగాడికి ఎప్పుడు వచ్చింది చెప్పగలరా? 2047 లో వస్తుందని చెప్తున్నారు చాలా మంది, కానీ మనకు గ్యారంటీ లేదు. అప్పుడు గ్యారంటీ లేదు. కావాలంటే చూడు, సృష్టి పుట్టిన కంచెలి మొగాడు స్వతంత్రం కోసమే వెతుకుతాడు. ఏందది? స్వాతంత్రం కోసమే వెతుకుతాడు. మొగాడు స్వాతంత్రం కోసమే వెతుకుతాడు, కానీ వారికి స్వాతంత్రం అనేది దొరకలేదు. నిజం తమ్ముళ్ళు నవ్వుతున్నారు, ఇది కామెడీ అనుకుంటారా? నేను కామెడీ షోలోకి వచ్చినా కానీ కాలిన మనసుతో వచ్చాను రా. పెళ్లి కాక ముందుకు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కు బానిసగా బతుకుతాడు, అవునా కదా తమ్ముళ్ళు? ఆ బానిసగా ఎట్లా స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ గా మనమే తెలిసే గొర్రె లెక్క కసాయిదాన్ని నమ్మినట్టు పట్టుకునే వైపు అంటాం. పెళ్లి కాక ముందుకు లవర్ గా బానిసగా ఉన్నాడా కూడా బుద్ధి తెచ్చుకోవాలా. పెళ్ళైనాక పెళ్ళానికి బానిసగా బతుకుతాం. అందరూ అనుకుంటాం మనకే పిల్లలు బానిసగా చిల్లు అని. కట్నం మనం ఇయ్యమా అన్నమా? చరిత్రలో కట్నం మనం పెట్టుకున్నామా బోర్డు? అల్లుడు గారు లాంఛనం అల్లుడు గారు 2 ఏడ్లు 3 పొలాలు, 2 ఏడ్లు 3 తోటలు. వీళ్ళు అలవాటు చేసి ఆఖరికి లక్షలు కోట్లు లాంఛనం అని తీసేసి దాన్ని కట్నం అని పేరు పెట్టి తర్వాత గొడ్డును కొన్నట్టుకొని కాంప్రమైజ్ అయి బతుకుతాం మనం. భర్త ఆఫీస్ నుంచి రాగానే ఎదురుగా వచ్చి కాఫీ ఇచ్చే ఒక ఆడదని ఉన్నారు ఈ రోజులలో. ఒక కాఫీ అడిగినాం అనుకో, పోయి పెట్టుకరా నీకు నాకు ఇద్దరికి పా. కానీ అక్కడికి పోయినాక మనం ఏ స్ట్రెయిన్ వచ్చిండు, అయ్యో ట్రాఫిక్ వచ్చిండు, ఆఫీస్ లో జాబ్ చేసి వచ్చిండు, ఎంత స్ట్రెయిన్ పడేచ్చిండో మా పొగుడని అనేది లేదు. మనిషి దోమలు కొడతానే లోపడిపా. ఎప్పుడు పడితే అప్పుడు దోమలు కుడతాయా నీకు? దోమలు కుడితే లోపడిపా. నాకు ఇలా కుడతలు, నాకు కుడతానే లోపడిపా. దోమలు కుడతానని లోపడికి పోతాం. ఏదో స్ట్రెయిన్ లో బయటకు వస్తాం అంతే. దోమలు కుట్టినంత కూడా లోపల లేవేంది నువ్వు? ఆటోమేటిక్ గా బానిస. ఏం చెప్తే తమ్ముడు చరిత్రలో రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా కత్తి తీస్తాడు. రాజుల కాలం నుంచి యుద్ధాన్ని గెలిచిన రాజుల దగ్గర రాజ్యాలను గెలిచిండు, ప్రపంచాన్ని గెలిచిండు, ఇంటికి వీరుళ్ళకి వచ్చిండు. కత్తం అక్కడ కత్తాడ పెట్టిండు. దోమలు పెడతానే లోపడి కత్తం ఆటోమేటిక్. అప్పటికే ఇక్కడ కత్తి ఇట్లా పెట్టి దోమలు కొడతాడు అమ్మా. దాని బదులు మళ్ళీ కత్తి తీసుకొని నేను ఇంకొక రాజ్యం గెలవాలి. తమ్ముడు మీరు అమ్మతో నమ్మండి నమ్మపోండి, అసలు ఆడోళ్ళకి బెండ్ అయితే మనం ఆటోమేటిక్ గా బెండ్ అవుతాం. మనం ఒక 10 మంది వాడు చూడు, వాడు అడిగి పెంచినట్టు పెంచిండు కటింగ్. జస్ట్ ఆ క్రాఫ్ట్ తీయించింది ఎవరి కోసం రా? దానికోసమే కదా. నాకు తెలుసు ఒక 10 మంది దోస్తులు కలిసి ఉంటలేరు, 10 మంది మొగలు ఉన్న కడ వీడు ఒక్కడే సైడ్ తీస్తాడు. కర్మగాలని నవ్వుతుంది. ఒక్కసారి నవ్వినందుకు దాన్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి గిఫ్ట్లు అంటాడు, ప్రెజెంటేషన్ అంటాడు, అన్ని ఇస్తాడు. సాటిస్ఫాక్షన్ కాదు అది. లేక ఒకటి బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇది టైం ఇయ్యదు, బ్యాలెన్స్ అయిపోయినాక టైం ఇస్తుంది, అప్పుడు చూడాలని బాధ. యాక్చువల్లీ ఏమైంది తెలుసా, ఏం కాలేదు కానీ నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు లేవనే సంగతి అని ఒక్కసారి అప్పిస్తుంది. బెండ్ అయిపోతాడు వీడు మనిషి. ఒక్కసారి పెట్రోల్ పైసలు ఇస్తుంది 100 రూపాయలు. లేదా సినిమా పోయినప్పుడు పర్సు మరి చచ్చినట్టు 2 టికెట్లు ఇస్తుంది. వాని వయసు అయిపోయినంత కూడా నీకు గుర్తుందా 1947 లో నీకు 100 రూపాయలు పెట్రోల్ ఇచ్చాను. నిజంగా తమ్ముడు, అమ్మాయిని చూడనంత వరకు మనం సుఖంగా బతుకుతాం. అమ్మాయిని చూసిన తెల్లారి నుంచి మనం బానిసలుగా బతుకుతాం. మనం ఒకటి చేయాలి, అమ్మాయిని చూడదు తమ్ముడు. అమ్మాయి వచ్చిందనుకు పట్టించుకోకుండా ఉండండి. నీకు సలహా ఇచ్చట్లే బాగుండని చెప్తాను. కరెంట్ తీగలు కొట్టినట్టు ఒక్కొక్కడు చూడు. సిగ్గులేదు, అప్పటివరకు పిల్లలకేదో నీతి సూత్రాలు చెప్పినట్టు రచ్చా అనగానే నీ నీతి మొత్తం దోమలు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మగాడికి బానిస బతుకులు పోయేదాకా నీ షెట్ వేసుకోవాలని ప్రామిస్ చేస్తాను రా. తమ్ముళ్ళు ప్లీజ్, బానిస బతుకులు మనకద్దు. మొగాడిని మొగాడిలాగా బతికే
చేతిలో బానిసగా, గర్ల్ ఫ్రెండ్ చేతిలో బాయ్ ఫ్రెండ్ బానిసగా బతుకుతున్నా మిమ్మల్ని చూస్తుంటే నాకెంత ఏడుపు వస్తుంది తెలుసారా? అలాంటి బానిస తమ్ముళ్ళగా చేస్తున్నా నేను. మన ఆటకి పాటకి